68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాకినాడ వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించాం. ఈ దేశంలో ఈ రోజున ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందంటే, ఈ దేశంలో అందరూ సమానమే అనే ఒక పెద్ద నినాదం భావితరాలకు అందుతోందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగ నిర్మాతగా అణగారిన వర్గాల్లోంచి ఆశాదీపంలాగా ఎదిగొచ్చి ఈ రోజున భారతదేశం ఉన్నంతకాలం కూడా ఆ దేశ స్ఫూర్తికి ఊపిరిలూదే విధంగా ఎదిగిన మహానాయకుడు అంబేద్కర్. ఆయన స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు కదలాలని, ఆయన స్ఫూర్తితో భవిష్యత్ తరాలని తీర్చిదిద్దాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఈరోజు నాతో పాటు మా నాయకులు, దాదాపుగా మా పార్టీలోని ముఖ్య ఎస్సీ నాయకులందరూ, అదేవిధంగా ఎస్సీ బీసీ ఇతర వర్గాలకు చెందిన నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే అంబేద్కర్ అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఆయనకి జయంతి నాడు కానీ వర్ధంతి నాడు కానీ నివాళులు అర్పించడానికి ముందుకు రావడం, వారి స్ఫూర్తి అందుకుని ముందుకు వచ్చినట్టుగానే భావిస్తూ ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, అందరూ చాలామంది ఉన్నారు కాబట్టి పేర్లు చెప్పట్లేదు, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందండి. మేమందరం కూడా కురసాల కన్నబాబు గారు, అలాగే కురసాల సత్యనారాయణ గారు, మేమందరం కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఈ భారతదేశంలో మన అందరం కూడా స్వతంత్రంగా మన హక్కుగా మనం జీవిస్తున్నాం అంటే దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్షని భావిస్తున్నానండి. ఈరోజు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరు ఏ వృత్తిలో పనిచేసినా దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యంలో మానవుల హక్కులుగా ఆయన మన మానవులకు ఎన్నో హక్కులు నిర్మించారు. దాని ద్వారానే మనం అందరం ఇక్కడ జీవిస్తున్నాం. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం అందరూ గుర్తుంచుకోవాలి. ఆయన నడిచిన మార్గంలో మనం అందరం నడిచి మన భావితరాలకు ఆయన బాటను గురించి చెప్తూ, ఇంకా ఆయన చెప్పిన అనేక మాటలు స్ఫూర్తిగా మనం నిలుపుకుంటూ మనం అందరం కూడా భారతదేశాన్ని గౌరవించి మనంత భాగంగా మన భారతదేశం అందరం కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.